బాండ్ ఫిజన్. సో బాండ్ ఫిజన్ అంటే అసలు ఫిజన్ అంటే ఏంటి? క్లీవేజ్. ఫిజన్ అంటే క్లీవేజ్, బ్రేక్ అవ్వడం. సో బాండ్ ఫిజన్ ఒక బాండ్ని బ్రేక్ చేయడం బాండ్ ఫిజన్ అంటారు. సో ఇలా ఉన్న ఒక బాండ్, సో బాండ్ని క్లీవ్ చేస్తే అది హోమోలైటిక్ అంటే ఈక్వల్ కావచ్చు, అన్ఈక్వల్ కావచ్చు. సో దాన్ని క్లీవ్ చేయడం ఫిజన్ అంటాం. సో బాండ్ ఫిజన్ ఎందుకు అంటున్నాం? బాండ్ని క్లీవ్ చేస్తున్నాం కాబట్టి బాండ్ ఫిజన్ అంటున్నాం. సో బాండ్ ఫిజన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types: homolytic fission, heterolytic fission. సో హోమోలైటిక్ అండ్ హెటరోలైటిక్. సిమ్మెట్రిక్ క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్. సో కోవలెంట్ బాండ్ని ఇప్పుడు చెప్పాను కదా, కోవలెంట్ బాండ్ని ఈక్వల్గా, సిమ్మెట్రిక్ అంటే ఈక్వల్గా క్లీవ్ చేయడాన్ని హోమోలైటిక్ ఫిజన్. ఫిజన్ అంటే బ్రేక్ చేయడం, క్లీవ్. హోమోలైటిక్ ఫిజన్ అంటే ఈక్వల్గా క్లీవ్ చేయడం. సిమ్మెట్రిక్ క్లీవేజ్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. సో మనం ఒక బాండ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 2 electrons కావాలి. 2 electrons ఉంటే ఒక బాండ్ ఫామ్ అవుతుంది. ఆ బాండ్ని ఈక్వల్గా క్లీవ్ చేస్తున్నాము అంటే ఈ ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ అయిపోతుంది, ఈ ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ అయిపోతుంది. సో ఫ్రీ రాడికల్. సో ఇట్లున్న బాండ్ని 2 రాడికల్గా ఫామ్ అవుతాయి హోమోలైటిక్ ఫిజన్ జరిగినప్పుడు. సో ఇట్ రిప్రజెంటెడ్ బై ఫిష్ హుక్ యారో. సో ఫిష్ హుక్ యారో ఎదురండి, ఇలా అటు ఇటు సేమ్ ఈక్వల్గా క్లీవ్ చేయడం. ఇక్కడ చూడండి, ఊరికే జస్ట్ ఏ చూసుకున్నాం. ఈక్వల్గా క్లీవ్ చేస్తే ఏ రాడికిల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్ ఆర్ సన్లైట్. ఇటు డెల్టా ఉంటే హీట్, హెచ్మ్యూ ఉందంటే సన్లైట్. సో ఈ హోమోలైటిక్ ఫిజన్ అనేది హీట్ కానీ సన్లైట్ కానీ ఉంటేనే జరుగుతుంది. సో CH3 ఈథేన్ని హోమోలైటిక్ ఫిజన్ చేస్తే CH3 మిథైల్ రాడికిల్. నెక్స్ట్ హోమోలైటిక్ చూస్తే అన్సిమెట్రికల్ క్లీవేజ్ ఆఫ్ పోలార్ కోవలెంట్ బాండ్. ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ అండ్ అనయాన్. ఇక్కడ సిమెట్రికల్ అంటున్నాం హోమోలైట్. హెటరోలైటిక్ అంటే అన్సిమెట్రికల్, అంటే మనం ఈక్వల్గా కాకుండా బోత్ 2 electrons అనేవి ఒకే సైడ్గా వెళ్ళేలాగా క్లీవ్ అయిపోతుంది బాండ్. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏ అనుకుందాం, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ మీదకి వెళ్ళిపోతున్నాయంటే ఇక్కడ డెఫిషియన్సీ ఉందని కదా, డెఫిషియన్సీ ఉందంటే పాజిటివ్. ఈ 2 electrons ఏ కావాల్సింది ఒక ఎలక్ట్రానే, కానీ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఇటు సైడ్ నుంచి వస్తుంది కాబట్టి నెగిటివ్ ఫామ్ అవుతుంది. సో అన్సిమెట్రికల్ క్లీవేజ్ ఆఫ్ పోలార్ కోవలెంట్ బాండ్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్. క్యాటయాన్ అంటే పాజిటివ్, యానయాన్ అంటే నెగిటివ్ అంటే ఎలక్ట్రాన్ రిచ్, పాజిటివ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఇట్ రిప్రజెంటెడ్ బై ఫుల్లీ హెడెడ్ యారో. చెప్పాను కదా, మొత్తం ఈ ఎలక్ట్రాన్స్ ఒక సైడ్కి చూపిస్తుంది. కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 2 electrons అనేవి ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాయి కదా, సో కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో మిథైల్ క్లోరైడ్ చూస్తే ఈ ఎలక్ట్రాన్స్ ఎందుకు ఇటు సైడ్ వెళ్ళిపోతున్నాయి? క్లోరిన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అనేది ఎలక్ట్రాన్స్ని ఈజీగా లాక్కుంటుంది. సో కాబట్టి మిథైల్ క్యాటయాన్, క్లోరిన్ యానయాన్, క్లోరైడ్ యానయాన్. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ యాక్చువల్గా 6 carbons ఉన్నాయి, 7 carbons. 7 carbons క్లోరిన్ పైన ఉంది. సో హెటరోలైటిక్ క్లీవేజ్ జరగడం వల్ల ట్రోపిలియం క్యాటయాన్ ఆర్ 7 ఉన్నాయి కాబట్టి హెప్ట్ ట్రైయిన్ క్యాటయాన్ ప్లస్ Cl-.